అవకాశవాదిగా మనం మారటము చాలా ప్రమాదకరము. ఏమైతుందో తెలుసా, మన బంధుత్వంలో కూడా చాలా రిలేషన్స్ ఏమైపోయాయి, తెగిపోతాయి. చెప్పండి, తెగిపోతాయి. కారణం ఏంటి? సొంత లాభాల గురించి ఆలోచిస్తే తెగిపోతాయి. భార్య భర్తలు కూడా ఈరోజు ప్రేమ లేకుండా ఉన్నారు ఈ దినాల్లో. కారణం ఏంటి? భర్త తన లాభం గురించే చూస్తున్నాడు, భార్య తన లాభం గురించే చూస్తున్నారు. ఈరోజు భార్య భర్తల మధ్య కూడా ఏముండట్లేదు, ప్రేమ ఉండట్లేదు. హల్లెలూయా. రిలేటివ్స్ లో కూడా ప్రేమ ఎందుకు ఉండట్లేదు? వీళ్ళు వీళ్ళ లాభం గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు వాళ్ళ లాభం గురించి ఆలోచిస్తున్నారు. లాభాను అలాగే చేశాడు, ఏమైపోయింది? డివైడ్ అయిపోయి ఇప్పుడు పక్కకు జరిగి వెళ్ళిపోయి జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక రాయి పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. నేను ఇటు దాటి అటు రాను, మీరు అటు నుండి దాటి ఇటు రాకండి అంటున్నారు. ఎంత పెద్ద దూరం వచ్చిందో వాళ్ళ ఇద్దరి మధ్యలో. ఇదంతా కూడా కారణం అవకాశవాదిగా మారిపోవడమే. ఇతరుల కష్టాన్ని అనుభవించాలి, నేను పైకి రావాలి, వాళ్ళ కష్టం ద్వారా నేను బాగుపడాలి, వాళ్ళ కష్టం ద్వారా నేను అనుభవించాలి, వాళ్ళ కష్టాన్ని లాభం అనుభవించాలి అని అనుకుంటే ఏమొస్తుంది? మధ్యలో పెద్ద విశాలత వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, అవకాశవాదులుగా ఉంటే మనం మానుకుందాము. మనకు సొంత లాభాల కోసము ఇతరులను కష్టాల పాలు చేయొద్దు, ఇతరులను నష్టాల పాలు చేయకూడదు.